సో ఇట్లా చూడొచ్చు అన్న, ఎందుకంటే ఇప్పుడు June 4th రిజల్ట్ ఉండేది ఏదైతే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల విషయంలో. ఒకవేళ మరి కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తే ఎట్లా ఉండదు, ఒకవేళ సీట్లు తగ్గితే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ మరి తెలంగాణలో? ఎప్పుడే కానీ ఒక రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే దేశ ప్రధానమంత్రి ఎవరు అనేది నిర్ణయం జరుగుతుంది. సో అది ఇండియా టీం నుంచి కావాలా, ఎన్డీఏ నుంచి కావాలా అనేది ఇప్పుడు చర్చ దేశంలో. సో తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు ఇండియా టీంకి ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 9 వస్తాయా, 10 వస్తాయా, 12 వస్తాయా, 14 వస్తాయా? 14 వస్తే ఆడ సంఖ్య పెరుగుతుంది, 9 వస్తే సంఖ్య తగ్గుతుంది. సో 9 నుంచి 13, 14 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా 9 సీట్లు వస్తాయని చెప్పి ఆల్రెడీ సర్వేలు అవి ఇంటర్నల్ సర్వేలు అవి చెప్తూనే ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి సో డెఫినెట్గా ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చినా ఏది వచ్చినా ఎక్కువ సీట్లు వస్తే అక్కడ ఉపయోగపడుతుంది. ఆ ఎన్డీఏకి వస్తే ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎన్డీఏకి వస్తే ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ అంచనా వేసుకుంటే అధికార పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉంటుంది, ఎక్కువ సీట్లు వస్తాయి. బీజేపీ కూడా అంటుంది సార్ డబుల్ డిజిట్ పక్క బీజేపీ గెలుస్తుంది, ఎందుకంటే గతంలో 4-5 సీట్లు ఏ రాజకీయ పార్టీ అయినా డబుల్ డిజిటే వస్తుంది అంటారు. బీఆర్ఎస్ డబుల్ డిజిట్ అంటుంది, కాంగ్రెస్ డబుల్ డిజిట్ అంటుంది, బీజేపీ డబుల్ డిజిట్ అంటుంది. సో డబుల్ డిజిట్ ఎవరికి ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా, రేపు 4వ తేదీన బయటపడుతుంది కదా. సో మనము మాట్లాడాల్సింది ఏంటంటే పరిస్థితుల బట్టి, అంచనా బట్టి ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఒక అంచనా వేయగలరు. సో ఆ అంచనాలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది మనం చెప్పగలుగుతున్నాం. ఇది ప్రజల ఒపీనియన్గా ఒక అభిప్రాయంగా చెప్పగలుగుతున్నాం. కానీ ఇంకోటి చూసుకుంటే మరి ఒకవేళ బీజేపీకి ఇక్కడ ఒక కొంచెం భారీ సీట్లు వచ్చాయనుకోండి, అంటే ఎక్కువ సీట్లు వచ్చాయనుకోండి, సో మరి వచ్చే ఈ రోజులలో చూసుకుంటే వచ్చినప్పుడు అనుకుందాం ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ వస్తాయనుకో అప్పుడు అనుకుందాం, దాని అవసరమైన చర్చ. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది? ఎవరికి ఏమీ నష్టం జరగదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రజలు కొంచెం మ్యాండేట్ ఇచ్చారు, 5 ఏళ్ళ వరకు ప్రభుత్వం ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తారు, మళ్ళీ మ్యాండేట్ ప్రజలను కోరుతారు, మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. సో దానికి అసలు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. సో మరి సెంట్రల్లో చూసుకున్నా కూడా ఈసారి మోడీ 400 బార్ అంటున్నారు అంటే, సో ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? 400 బారు మరి ఎట్లా వస్తుందో చెప్పాలి. ఆల్రెడీ సౌత్ ఇండియాలో 130 సీట్లకు వాళ్ళకి 10 సీట్లు కూడా రావు, డబుల్ డిజిట్ దాటరు. సౌత్ ఇండియాలో డబుల్ డిజిట్ దాటరు. ఇక్కడ ఉన్న పరిస్థితుల బట్టి అంచనా వేస్తే చెప్పేదానికి ఏదైనా 200 వస్తాయి, 250 వస్తాయంటే ఎవరు నమ్ముతారు? ఉన్న మొత్తం సీట్లని మాకే వస్తుంటే ఎవరు నమ్ముతారు? నమ్మేదానికి కూడా ఎట్లా నమ్మాలి? సో వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో మహారాష్ట్రలో రాజకీయంగా ఇబ్బంది ఉంది, బీహార్లో ఇబ్బంది ఉంది, ఉత్తరప్రదేశ్లో ఇబ్బంది ఉంది, హర్యానాలో ఇబ్బంది ఉంది, ఢిల్లీలో ఇబ్బంది ఉంది, ఉత్తరాఖండ్లో ఇబ్బంది ఉంది, జార్ఖండ్లో ఇబ్బంది ఉంది. ఎన్ని సీట్లు మొత్తం పోయినా 250 సీట్ల వరకు ఉన్నాయి. ఏడంగా గెలుస్తారు ఈ 200? ఏడ కనపడుతుందా? ఎవరికైనా ఒక పౌరునిగా నేను అడుగుతున్నా, ఏడ కనపడుతుంది అభివృద్ధి? ఒక పౌరునిగా నేను అడుగుతున్నా, ఏడ కనపడుతుంది అభివృద్ధి? అంటే వాళ్ళు చెప్తున్నారు మేము చేసినవి కనిపిస్తున్నాయి కదా, ఏడ కనపడుతుంది? ఏమి కనపడుతున్నాయి? వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ఐకానిక్ ప్రాజెక్టు లేదు, ఒక ఐకానిక్ పథకం లేదు, ఒక ఐకానిక్ చట్టం లేదు, ఏమీ లేదు, ఏది చేయలేదు వాళ్ళు. ఓకే. సో మరి తెలంగాణ విషయం చూసుకున్నా మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండదు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఏమైనా తగ్గితే తగ్గవు, ఎవరికి ఏది తగ్గవు, ఎవరికి ఎందుకని అంత టాక్ వినిపిస్తుంది? టాక్ ఎందుకు వినిపిస్తుంది? ఏడని పడుతుంది టాకు? ఊరికే జరుగుతాయి అంతర్గత కుమ్ములాటలు, ఏడంగా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే బీజేపీ నుండి కానీ అటు బీఆర్ఎస్ నుండి స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ బురదలను చేసే కామెంట్స్ అవి, అది ప్రజలు నమ్మే అందుకోసమే కదా. ప్రజలు వచ్చిన ప్రభుత్వాన్ని నిలకే కూలుస్తామన్నందుకు పార్టీకి రేపు లోక్సభ ఎన్నికల్లో చూడండి పర్సెంటేజ్ ఎంత పడిపోతుందో. కానీ ఇంకోటి చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు December 9న రుణమాఫీ చేస్తా అన్నారు, అది కాస్త ఆగస్టుకు తీసుకొచ్చారు. ఇంకోటి 500 బోనస్ అన్నారు, అది కాస్త సన్న బియ్యంతోనే స్టార్ట్ చేస్తామంటున్నారు. సో అటు వచ్చే ఆగస్టులో సంక్షోభం తప్పదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి అటు ప్రతిపక్షం ఏం సంక్షోభం అంటే దేనికి కూలిపోతుంది? ఎందుకు కూలిపోతుంది? ఎవరు చెప్పింది ఇదంతా? ఎవరు ఎందుకు వస్తుంది వ్యతిరేకత? వచ్చింది 6 నెలలు కదా వ్యతిరేకత వస్తుందా? అనే వాళ్ళకన్నా ఉండాలి. అనేటప్పుడు మీరు మాత్రం కూడా ఎట్లా అడుగుతారు? అది కూడా కరెక్ట్ కాదు. సో అనేవాళ్ళు మస్తుగా అంటారు, వచ్చిన 6 నెలలకే కూలిపోతుందా? అంటే చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఎందుకు చెప్పాలి? అని ఎవడో మస్తుగా అంటుంటాడు, అనే వాళ్ళకి మనం ఎందుకు చెప్తాం? ఒక రాజకీయ పార్టీ వేదిక పెట్టుకున్న వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ వేసి చెప్తే మనం దానికి సమాధానం చెప్పాలా? ఊగినే అదవుతుందా? ప్రజలు ఇచ్చిన తీర్పు అది 5 ఏళ్ళకు. అంటే మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటేనే మరి రుణమాఫీ 2 లక్షలు అనేది సాధ్యమవుతుందా? ఎందుకు సాధ్యమవుతుంది? ఆగస్టు 15 లోపల చేస్తామంటుంటే సాధ్యమవుతుందా అని రాజకీయ పార్టీలో ఒకటే మొత్తుకుంటే దాంతో వచ్చేదే ఉంది? చేసినప్పుడు రైతులు చూస్తారు, రైతులు సంతోషపడతారు, అప్పుడు వీళ్ళు ఎక్కడ మాట్లాడతారు? ఓకే. రుణమాఫీ అనేది మేము ఖచ్చితంగా తీరుతామని వాళ్ళు చెప్తున్నారు. తీరుతామన్నప్పుడు టైం కావాలి కదా, దేనికైనా వచ్చిన ఎలక్షన్ కూడా వచ్చాయి,
లోక్సభ ఎన్నికలు కూడా వచ్చాయి. సో ఆగస్టు లోపల చేయాలని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు ఏ ప్రాసెస్లో చేస్తాం, ఎట్లా చేస్తాం, దానికి ఉన్న విధానం ఏందనేది కూడా ఆల్రెడీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పదే చెప్తున్నారు. ఓకే. ఎందుకు ఈ భయం అంటే రైతు రుణమాఫీ చేస్తే విపరీతమైన ఈ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది, ఈ ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుంది, ఇక మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే రైతుల రుణమాఫీ అనేది పెద్ద పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో. అది చేస్తే ఇంకేముంది, అన్ని మిగతా చిన్న పథకాలే, అవి ఈజీగా అమలు అయిపోతాయి.